ఆ వరి వేసి నా భూమి అంతా నాశనం అయింది. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. మీరు గతంలో నా వీడియో చూసి ఉండొచ్చు. నేను భూమికి విశ్రాంతి ఇద్దాము అనుకుంటున్నాను ఒక వీడియో చేసిన. అది ఎందుకు చేసిన అంటే దీని కొరకే. ఎందుకంటే నేను గతం నుంచి అయితే వరి వేస్తుంటిమి. ఆ వరి వేసి నా భూమి అంతా నాశనం అయింది. ఎందుకంటే ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఈ మందులన్నీ కొట్టేసరికి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని చెప్పేసి నేను అయితే కొబ్బరి తోట వేస్తున్నాను. ఆ పొలంలో ప్రధాన పంట అయితే కొబ్బరి తోట. సో దాని తర్వాత నేను ఇంటర్ క్రాప్కి అయితేనే మునగ అయితే వేసుకున్నా. చూస్తున్నారా, ఇది మునగ చెట్టు. ఇది మునగ చెట్టు. ఇది కూడా నాకు 3-4 నెలలు టైం పడుతుంది చెట్టు పెరగడానికి. అప్పటి వరకు అయితే ఏం చేయలేం కాబట్టి సో నాకైతే 10-15 చెట్లు అయితే మిగిలిపోయినాయి నాకు కొబ్బరి చెట్లు. అవి అయితే వేసుకుంటున్నా. ఈరోజు అయితే ఒక 4-5 రకాల వెరైటీస్. గంగా బోండం ఒక రకం, మలేషియన్ గ్రీన్ ఇంకో రకం, మలేషియన్ ఆరెంజ్ ఇంకోటి, అండ్ చంద్రశంకర అని ఇది అదే చెట్టు చంద్రశంకర. ఆల్రెడీ అవి గంగా బోండం, మలేషియన్ గ్రీను, మలేషియన్ ఆరెంజ్ అవి ఆల్మోస్ట్ వేసేసిన. కొన్ని తక్కువ పడేసరికి మనం ఇవి తెచ్చుకునేసరికి ఇవాళ వేస్తున్నా. ఇవాళ ఎన్ని అయితే అన్ని వేస్తా, మిగతా రేపు వేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది 40 కేజీల మట్టి బ్యాగ్. ఇది కొబ్బరి మొక్క. ఫీట్ నార లోతు, ఫీటు వెడల్పు తీసి ఒక గుంతలో మనం పెడదాం దీన్ని. ఆ ప్రాసెస్ ఏందనేది మీకు చూపిస్తాను నేను. చెట్టు ఏనికైతే నేను గుంత అయితే తీస్తున్నా. మొక్క కోసం అయితే అనుకున్నది గుంత అయితే రెడీ అయిపోయింది. అంటే ఫీట్ నార లోతు, ఫీటు వెడల్పు గుంత అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అంటే వర్మీ కంపోస్ట్ ప్లస్ వేపపిండి నేను పక్కన అయితే కలిపి పెట్టిన. తట్టలు అయితే ఒక తట్ట తీసుకొచ్చి ఇందులో గుమ్మరిసిన తర్వాత మొక్కనైతే ఇందులో పెట్టేస్తాను. ఇది వేపపిండి ప్లస్ వర్మీ కంపోస్ట్ రెండు మిశ్రమం చేసుకున్నాను అనమాట. ఈ రెండు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక తట్టడైతే నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఇవి అంటే 2 సంవత్సరాల మొక్క, అది దానికి కొంచెం పోషకాలు ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక తట్ట అయితే వేస్తున్నా. వర్మీ కంపోస్ట్ అండ్ వేపపిండి రెండు కలిపి వేసుకున్నా. ఇంకా లోపల మట్టి ఇంకా పచ్చిగానే ఉంది. ఎందుకంటే మొన్న పడిన వర్షానికి లోపల నీళ్ళంతా వెళ్ళిపోయేసరికి ఇంకా పచ్చిగానే ఉంది. కింద అడుగు భాగా నుంచి కట్ చేద్దాం అనుకున్నా కానీ లోపల కొన్ని వేర్లు పాతుకుపోయినాయి. ఎందుకంటే స్ప్రెడ్ అయిపోయినాయి కింద వేర్లు స్ప్రెడ్ అయ్యేసరికి నేను కొడవలు పెట్టి లోపల తీస్తే ఆ వేర్లు కట్ అయిపోతాయి. అందుకని నేను సైడ్ నుంచి కట్ చేస్తున్నా. ఇది ఉంటుందో ఉండదు. సో ఏం చేద్దామంటే దీన్ని ఇట్లనే తీసుకుపోయి లోపల పెడతాయి. ఎందుకంటే మట్టి అంతా కూలిపోతుంది, పచ్చి ఉంది కాబట్టి. ఎట్టగెళ్ళకైతే పేపర్ తీసేసిన, మొక్కనైతే పెట్టిన, మట్టి కుడుపుకుంటున్నా. రివర్స్ వీ షేప్లో మట్టి వేసుకుంటే మనకు చెట్టు అనేది కొన్ని ఎక్కువ రోజులు సర్వీస్ ఇస్తుంది అనమాట. వీ షేప్ అంటే ఇట్లా వేసుకుంటే మనకు పైనుంచి పడే వర్షం కింద వెళ్ళిపోతుంది. అదే వేసవి కాలంలో అయితే మనము కుండీలాగా చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు నీళ్ళు స్టోరేజ్ కావాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు స్టోరేజ్ అవసరం ఉండదు. ఎందుకంటే మనం నీళ్ళు పడతాము అప్పుడప్పుడు, అంటే వర్షం పడనప్పుడు పడతాము, అన్నీ ఆటోమేటిక్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు అంత అవసరం ఉండదు అన్నట్టు. అందుకే వీ షేప్ చేసుకోవాలి. అంటే ఇట్లా తొక్కుకుంటే మనకు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. కింద వేర్ల దగ్గర ఇలా గుట్టలాగా చేసుకుంటే చెట్టు ఎన్ని రోజులైనా పాడవకుండా నీట్గా ఎక్కువ కాలం సర్వీస్ ఇచ్చే విధంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక కట్టె పెట్టి ఇట్లా స్ట్రైట్గా కట్టేస్తే ఏపుగా పెరిగిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే మొక్కలు నాటినా, ఫస్ట్ అయితే మొక్క నాటేసిన, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 40 కేజెస్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి, ఇంత పెద్ద బ్యాగ్ ఉంది. 40 కేజీ బ్యాగ్ ఇది. అంటే మట్టి 40 కేజీ బ్యాగ్ ఇది. ఆ రోడ్ నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నా ఒక్కొక్క చెట్టు. బండ్లు పోయే రోడ్ మీ నుంచి అంటే మనకు ట్రాన్స్పోర్ట్ అక్కడ అన్లోడ్ చేసేసి అక్కడ నుంచి ఎత్తుకొచ్చి నేను ఇక్కడ నా లొకేషన్లో, అంటే ఎక్కడైతే గుంత ఉందో ఆ గుంత దగ్గర తీసుకొచ్చి ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాను నేను. సో ఇక్కడైతే ఒక మొక్క పెట్టుకున్న ఇక్కడ ప్లేస్ వచ్చింది కాబట్టి దాని తర్వాత ఇంకొకటి అటు, ఆ తర్వాత అటు ఇంకా ఉన్నాయి కదా. ఈ కనిపించేది కొన్ని వేయాల్సినవి అన్నమాట. మనం ఇవన్నీ అయితే వేస్తాయి. ఇప్పుడైతే ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఈ చెట్టు వేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చలో ఉంటాం.